ఏమండోయ్ నాని గారు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓయినన్ అఫీషియల్. చూసిరు కదా గోవా వీడియోస్. మా అంటే ఎక్కువ ఏం గోవా వీడియోస్ ఏం చేయలేదు. చేసిన కొంచెం తిరిగినా కానీ అంత ఏమంటారు, ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఇబ్బంది అయిపోయింది. పవర్ బ్యాంకులు తీసుకుపోలేదు, దానివల్ల బిస్కెట్ అయిపోయింది సో మొత్తము. సో అయితే ఏమైందనంటే గోవాలో నేను కొన్ని తీసుకున్నా. అంటే అక్కడ కాస్ట్ ఎట్లుంది, అక్కడ క్లాత్స్ ఎట్లున్నాయి, అక్కడ ఎట్లుంది అనేది మొత్తం చూపించేసిన. కానీ ఇంటికి వచ్చినాక ఫ్రెష్గా మాట్లాడదాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి అని ఈ వీడియో తీస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏమేమి కొన్నా అవన్నీ మీకు చూపిస్తున్నా అండి. సో గైస్, నేను గోవాలో తీసుకుని ఏమేమి క్లాత్ తీసుకొని ఇంకోటి బ్రాస్లెట్ అని చెప్పేసి అని అక్కడ ఉన్న రాళ్ళతోటి చేసిరంట. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి, వీడియో మొత్తం చూడండి. సో ఇది వచ్చేసి ఒక షర్ట్, దీనికి కాంబినేషన్గా ఇది ఒక ట్రాక్ తీసుకున్నాను. అంటే ఇట్లా మనము ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొని అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఒక ఫ్యాన్సీ షర్ట్, ఇది ఒక ట్రాక్. ఇంకోటి ఇదొకటి హాఫ్ హ్యాండ్ షర్ట్, ఇది ఒకటి పూల షార్ట్ ఇది కూడా. సో నేను తీసుకుంది ఏమేమంటే 2 షార్ట్స్ తీసుకున్నా. ఇదొక షార్ట్, రెండు షర్ట్లు తీసుకున్నా. ఇదొక షర్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే రేటు మాత్రము చెప్పొద్దు కానీ నిజంగా అంటున్నా కదా, రేటు వేరే లెవెల్ ఉంది అక్కడ అయితే, మామూలు లేదు. ఇది ఒక్క షార్ట్ వచ్చేసి ఎంత అయిపోయింది తెలుసా, వాడు 500 చెప్పిండు. ఇది ఒక్కటే 500 చెప్పిండు. ఈ రెండు కలిపేసి తక్కువ కమ్మి आता భయ్యా అని అంటే వాడు ఏమన్నాడు, 800 దేవు భయ్యా అని అన్నాడు. 800 ఈ అమ్మ, ఇది ఇక్కడ వేసుకొని తక్కువకి వస్తుందని చెప్పేసి అన్న. చెప్పిన మా సైడ్ మస్తు తక్కువ అన్న, ఇక్కడ ఏముందన్న మస్తు రేటు ఉందని చెప్పేసాను అన్న. ఏదో మనకు వచ్చిరని హిందీలో కొంచెం మాట్లాడేసిన, అయిపోయింది. సో ఈ షర్ట్ వచ్చేసి 700 అన్నాడు, 700 చెప్పిండు. ఈ 2 షర్ట్లు ఎంత తీసుకున్నా అంటే రెండు షర్ట్లు 700 అన్న. అంటే ఓ షర్ట్ 700, షర్ట్ 700, 1400 రెండు కలిపినాడు. ఎంత అంటే మనం వల్ల కాదు అని చెప్పేసానన్న. సో ఈ బ్రాండ్ అన్న కూడా అనుకోవచ్చు, కానీ ఏదో నార్మల్ అక్కడ సైడ్ కల్చర్ కాబట్టి అట్లా తీసేసుకున్నాను. కానీ సో ఈ రెండు కలిపి నేను ఎంత తీసుకున్నానంటే మొత్తం కలిపి మన బార్కింగ్ ఎట్లుంటుందో తెలుసు కదా, మొత్తం కలిపి ఎంత తీసుకున్నా 1500, 1600 తీసుకున్నాం మొత్తం కలిపి. ఇక పోయినాం కాబట్టి అక్కడ ఎక్కువ రేటు బార్గింగ్ చేయొద్దు అని చెప్పేసి అని వచ్చిన రేట్లో తక్కువలో తీసేసుకున్నా. సో నేనైతే ఇది తీసుకున్నా. సో మీకు ఇంకా పక్కనకి ఇప్పుడు ఒక పిక్చర్ అనిపిస్తుందా, ఇదేంటంటే నా చెయ్యి బ్రాస్లెట్. నిజంగా అంటున్నా కదా, బ్రాస్లెట్ చూస్తుంది మస్తు అంటే మస్తు ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు నా లగేజ్లో ఎక్కడుందో అది కనిపించలేదు. సో మీకు ఫోటో పెడుతున్నా, చూడండి నా చేతి బ్రాస్లెట్ ఫోటో పక్కన వేస్తుంది చూడండి ఇక్కడ సైడ్. సో నిజంగా చెప్తున్నాం కదా, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం కార్లలోనే వెళ్తున్న ట్రిప్స్కి ఎక్కడ వెళ్ళినా కూడా. సో మేమైతే ఈసారి అయితే బస్సులో వెళ్ళినాము. బస్సులో ఎంత అంటే అబ్బా చెప్తే నమ్మొచ్చో లేదో తెలియదు కానీ ఎంతలో అయింది తెలుసా, మాకైతే ఒక్కొక్కరికి మేము పోయింది 3 మెంబర్స్కి 20,000 వచ్చేసింది. ఇంకోటి వెళ్ళిందంటే బస్సులో వెళ్ళినాము, బస్సులో అప్ అండ్ డౌన్ వచ్చేసి 12,000 బస్ ఛార్జెస్ అయినాయి. ఇంకోటి అక్కడ మేము పంజిమ్ దగ్గర దిగినాక అక్కడి నుంచి అంజనాథ్ బీచ్కి వెళ్ళడానికి 1000 రూపీస్ అయింది. అంజనాథ్ బీచ్లో సీ ఫుడ్ తీసుకున్నాము. ఏం తీసుకున్నాము అంటే అక్కడ ఏం తీసుకున్నాము, ఫ్రాన్స్ బిర్యానీ తీసుకున్నాము. ఫ్రాన్స్ బిర్యానీ తీసుకొని అక్కడ తిన్నాము. అంటే అక్కడ తెలుసు కదా ఎంత ఉంటాయో, బయట జస్ట్ అక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి అని అక్కడ ఎట్లుంటాయని చెప్పేసి అని మొత్తం వీడియోస్ అంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ అన్ని చూసి వెళ్ళి ఉండే. అయితే అక్కడికి వెళ్ళినాక జస్ట్ ఏదో బయట ఇట్లా బీచ్ ముంగర కూర్చుంటే నార్మల్గా చైర్స్ అవన్నీ వేస్తారు కదా, అక్కడ కూర్చున్నా కూడా అక్కడ కూర్చుంటే వాళ్ళ రెస్టారెంట్లో ఫుడ్ తీసుకోవాలంట. ఎందుకు వచ్చిన బాధ మనకి అని చెప్పేసి అని నేనేం చేసిన, ఫుడ్ పార్సల్ తీసేసుకున్నాం, బయట కూర్చొని తిన్నాం. అక్కడ ఎవరు కూర్చుని ఎవడ అంటాడా, వాడు కూడా మనము కూడా తీసుకుపోయి బయట కూర్చొని తిన్నాం. మంచిగా ఫ్రాన్స్ బిర్యానీ ఏకదమ్ ఉంది, మంచిగా తిన్నాము. మంచిగా బీచ్కి అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ముందు వీడియోలో చూసుకోవచ్చు. అక్కడ ఏముందనంటే ఒక వీడియోలో చెప్పినంటే అక్కడ బయట లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నాకు అనిపించింది, నిజంగా చెప్తున్నాను కదా, మస్తు అంటే మస్తు అనిపించింది. సో నాకు అప్పుడు నిజంగా ఒకటి థాట్ వచ్చింది. అంటే ఇక్కడికి వస్తే మొత్తం ఒక ఇంత కట్ట వేసుకొని రావాలి, పైసలు కట్ట. ఎందుకనంటే అక్కడ పోయి అక్కడ అవన్నీ ఎంజాయ్ చేసి
రావాలి, గేమ్స్ ఆడాలి అని అంటే సరిపోవు మనకి. అనుకుంటారు 10,000 సరిపోతాయి, 20,000 సరిపోతాయి, 30,000 సరిపోతాయి అంటే కాదు. మనం ఎన్ని డేస్ అంటే నాకు తెలిసిన మట్టుకైతే ఒకరోజు ఒక బీచ్ సెట్ అవుతుంది. అక్కడ ఎన్ని బీచ్లు ఉన్నాయో అన్ని బీచ్లు ఒక వన్ డే సెట్ అయిపోతాయి. కానీ నాకు తెలిసి ఒక ఫ్యామిలీ పోవాలంటే నిజంగా చెప్తున్నాను కదా, సొంత కారు ఉంటే బెటర్. ఎందుకనంటే సపరేట్ వెళ్ళినామనుకో పెద్దగా రిస్క్, పెద్ద బడ్జెట్ అవుతుంది అట్లా అని చెప్పేసి అనుకున్నా. కానీ నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. ఇక మీరు ఎట్లా వెళ్ళిరో, మీరు వీడియో చూసేటోళ్ళు చూసిన వాళ్ళు వెళ్ళిరా, చూడని వాళ్ళు వెళ్ళిరా అని చెప్పేసి నాకు తెలియదు. సో నాకైతే బీచ్ మాత్రం మంచిగా నచ్చింది. గేమ్స్ మాత్రము ఆడికి వెళ్ళినాక కూడా వీడియో చూసిన గేమ్స్ ఒక్కొక్కడు చూసిన వీడియో చూసిన 2 నిమిషాలకు ఒకడు వచ్చేమన్నాడు, భయ్య ఆజో భయ్య 3,000 దేదో మై ఐసా గుమ్కే ఆతుమని అన్నాడు. నక్కో భయ్య అన్నా. ఒకడు వీడియోలోనేమో 1,000 రూపాయలు 1,500 అన్నాడు, అందులోనేమో 3,000 అంటే వద్దులే స్టోరీ అని చెప్పేసి అని నాకు అర్థమైనాక నేను ఏం చేసినా సరే లైట్ తీసుకున్నా. నక్కో భయ్య అని చెప్పేసి బయటకు వచ్చేసిన. ఇంకోటి ఏంటంటే వచ్చే దారిలో ఒకటి ఇదే చెప్పాను కదా ఇందాక, అది ఫోటో ఇందాక వేసిన చూసి కదా, ఇప్పుడు కూడా వేస్తే చూడండి. ఆ బ్రాస్లెట్ తీసుకున్నా, చాలా బాగా నచ్చింది, నా చేయికి అయితే మస్తు అనిపించింది. సో ఆ బ్రాస్లెట్ కూడా తీసుకున్న. ఆ బ్రాస్లెట్ వచ్చేసి 100 రూపీస్. నార్మల్ ఇక్కడ అంటే అట్లా అంటే రాళ్ళతో చేసిన బ్రాస్లెట్ కాబట్టి 100 రూపీస్ అంటే పెట్టవచ్చు అని 100 రూపీస్ పెట్టేసిన. ఇవి వచ్చేసి ఒక 15 to 1600. ఫుడ్ అంత బాగుంది, రూమ్స్ అక్కడ అంత బెటరు. ఆటోస్ నేను ఆటో దిగంగా అక్కడ బస్సు దిగంగానే నాకు అక్కడ ఒక అంకుల్ పరిచయం అయ్యాడు, ముస్లిం అంకుల్. అతను ఏమన్నా అంటే నిజంగా ఆయన చూస్తే జెన్యూన్ అనిపించాడు. 20 కిలోమీటర్స్కి తెలియని ఏరియాలలో 20 కిలోమీటర్లకి 1,000 రూపాయలు తీసుకోండు. నిజంగా అంటున్నా కదా, 1,000 రూపాయలు తీసుకుండు. నేను షాక్ అయిపోయినా. వేరేటోడు అయితే 2,000 3,000 అంటారని చెప్పేసి అనుకున్నా. కానీ వాడు 1,000 రూపాయలే తీసుకోండు. కానీ మంచిగా తిప్పాడు, మంచిగా అక్కడ అంటే మంచి ప్లేస్ నుంచే తీసుకుపోయాడు. నాకు కూడా ఫుల్ సాటిస్ఫై అయినా, చాలా బాగా నచ్చేసింది నాకైతే గోవా అయితే. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా. మేము వెళ్ళింది ఇప్పుడు వింటర్ టైంలో వెళ్ళా కాబట్టి కొంచెం చల్లగా ఉండే, అంటే చల్లగా ఏమీ లేదు కానీ అంటే ట్రావెలింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదా బస్సులో కూర్చున్నప్పుడు, అట్లా అయింది. కానీ ఈసారి పోతే మాత్రం ఎండాకాలంలో పోవాలి. ఎండాకాలంలో పోతే మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ ఘాట్ రోడ్లు మాత్రం నిజంగా ఎన్ని ఘాట్ రోడ్లు అంటే ఎన్ని అంటే మా అంటే పోయింది ఇక్కడ తక్కువ పోయినా కానీ, ఆంధ్రలో పోయినా అరకు ఘాట్ రోడ్ చూసినా కానీ ఈ ఘాట్ రోడ్ మాత్రం వేరే లెవెల్, అంటే వేరే లెవెల్గా ఉంది. అంటే సీసీ రోడ్ వేసి ఘాట్ రోడ్ ఉంది, కొండను చెక్కి వేసినట్టు సంథింగ్ ఉంది. కానీ బస్సులో కానీ కనిపించదు కదా. నేను కూడా సరేలే ఇట్లుంటుందని చెప్పేసి లొకేషన్ ఇట్లుంటుందని చెప్పి తెలియక మనం కార్ వేసుకోరాలి. కానీ నెక్స్ట్ టైం మాత్రం 1000% కార్ అనే రావాలని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ టైం మాత్రం కార్ అనే వచ్చేసా. సో ఇది గోవాలో ముచ్చట్లయితే. గోవాని చెప్పాలంటే గోవా ముచ్చట్లు ఇంకేమున్నాయి అబ్బా, ఇక చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటాయి అక్కడ మంచిగా. ఒక్కొక్కడు అయితే ఏమంటారు ఫారినర్స్ వచ్చి వాళ్ళు ఏం బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, ఒక్కొక్కటి టాటోలు. అలా కల్చర్ చూస్తేనే మన ఊరోళ్ళని తీసుకోకపోతే మున్నూరు నవ్వుతారు. బట్టలు గతిలే బట్టలు వేసుకొని తిరుగుతున్నాయి అంటారు. నిజంగా గోవా అంటే చాలామంది తెలిసి ఉంటారు గోవా అంటే ఎట్లుంటుంది కల్చర్ అని చెప్పేసి అని. సో నో ప్రాబ్లం, మంచిగా నాకైతే మంచిగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. ఇంకొక 2-3 టైమ్స్ పోతే టోటల్గా అర్థమైపోతుంది. సో అప్పుడు కూడా మనం ఇంకేమన్నా మిస్ అయినాయి బీచెస్ చాలా మిస్ అయినాయి. ఒకటే బీచ్ పోయినా కాబట్టి చాలా మిస్ అయినా. చర్చెస్ కూడా చాలా లొకేషన్స్ చాలా మిస్ అయినా. ఇంకోటి మేము ఉన్న దాని పక్కన ఒక చర్చ్ ఉండే కానీ ఒక నైట్ అంతా ఓపిక లేదని చెప్పేసి నైట్గా రూమ్లో స్టే చేసేసుకొని పొద్దున్న వెళ్ళిపోయినండి. సో ఇదైతే గోవా గురించి ఇన్ఫర్మేషను. నేను గోవాలో తీసుకున్న ఈ బడ్జెట్. ఇంకోటి ఏంటంటే గోవా అయితే నాకు మంచిగా అనిపించింది. వైజాగ్, ఆంధ్ర, అరకు, సో అక్కడ సోమశిల అదంతా మొత్తం వేరే లెవెల్. గోవా అయితే గోవా అంటే ఒక పాట, అంటే అరే గోవా వెళ్ళినామా, గోవా పోయొచ్చినారా అని ఇట్లా గోవా పోయొచ్చినారా భయ్ అని చెప్పి ఇట్లా అంటారు కదా, ఇట్లా మాస్ అన్నట్టు. నిజంగా గోవా వేసి వచ్చినాము, హ్యాపీ. నేనైతే నిజంగా నాకైతే కొంచెం పర్లేదు. ఇక తర్వాత వెళ్ళాలో ఎట్లుంటారో తెలియదు కాబట్టి నేనైతే ఖుషి అయిపోయినా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.